తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా అని ఒక సినిమాలో పాట ఉంటుంది. ఈ పాట ఎంతమందికి యాదుకున్నదో కానీ ఇవాళ రేపు ఇంగ్లీష్ మీడియం చదువులు చేయబట్టి తెలుగు భాషను, తెలుగు అక్షరాలను చాలా మంది మర్చిపోతున్నారు. గందుకే గీ అన్న గీ ప్రయత్నం చేసిండు. వారెవ్వా చూసిండ్రా, ఒక్కో తెలుగు అక్షరం పుస్తకంలోకెళ్ళి బయటికొచ్చి మనల్ని వలకరిచ్చినట్టు, మనల్ని అలుముకున్నట్టు మస్తు అనిపిస్తున్నది కదా. తెలుగు భాషను ప్రేమించేటోళ్ల కోసం, కళను అభిమానించేటోళ్ల కోసం కళా అక్షరిక పేరు మీద కదిలే అక్షరాల మాలికను తయారు చేసిండు గూడూరు శశి అనే గీ అన్న. అంతకుముందు కూడా చిత్రలిపిక పేరు మీద తెలుగు అచ్చులతోని ఒక చిన్న పుస్తకాన్ని అందరికి నచ్చేటట్టు బయటికి ఇడిచిండు. ఇక ఇప్పుడు కళా అక్షరిక పేరు మీద హల్లులతోని గీ కదిలే అక్షరాల పుస్తకాన్ని తీసుకొచ్చిండు. తెలుగులొచ్చిన మొదటి పాపప్ పుస్తకం గిదేనట. దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు గాని పరభాషల మోజులబడి చాలా మంది తెలుగును మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోయేటోళ్ళందరికీ తెలుగు భాషను మళ్ళా యాద్ చేయాలని గీ ప్రయత్నం చేసిండు అన్న. చూసిండ్రు కదా పబ్లిక్, పేజీలు తిప్పుతుంటే అందమైన తెలుగు అక్షరాలు కదులుకుంటా మనల్ని సంబుర వరుస్తాయి. పిల్లలకు పల్క ఫోన్లు అప్పచెప్పకుండా గిసుంటి పుస్తకాలు కొనిచ్చి మాతృభాష గొప్పతనం ఏందో వాళ్ళకి ఎరకజెయ్యుండ్రి. ఎందుకంటే తెలుగు భాష తల్లసుంటిది. మన తల్లసుంటి మాతృభాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. అమ్మ భాషను, అమ్మ నేర్పిన భాషను తక్కువ చెయ్యకుండా అందరు యాదుంచుకోన్రి, అందరికి నేర్పియుండ్రి. ఏమంటున్నాం?